హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరికీ దీపావళి శుభాకాంక్షలు. క్రాకర్స్ కాల్ చేశారా? మీ పూజ ఎంతవరకు వచ్చింది? నా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయ్యిందండి. ఈరోజు అయితే నేను అమ్మవారికి పాల దీపం అయితే పెట్టుకున్నాను. పాలతో దీపం పెట్టుకుంటే చాలా మంచిది దీపావళి రోజు. రాగి ఆకులు ఉన్నా పర్వాలేదు, తమలపాకులు ఉన్నా పర్వాలేదు. ఫస్ట్ ఆకులు పెట్టుకుని కొన్ని బియ్యం అయితే పోసుకుని కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొన్ని పూలు పెట్టేసుకుని గాజు గిన్నె పెట్టేసుకుని ఆవు పాలు మాత్రమే పోసుకోవాలి. ఆవు పాలలో కొంచెం నెయ్యి వేసుకోవాలి, లేదంటే నువ్వుల నూనె వేసుకున్నా పర్వాలేదు. దీపావళి రోజనే కాదండి, ప్రతి శుక్రవారం అయితే మనం కూడా అమ్మవారికి పాల దీపం అయితే పెట్టుకుంటే చాలా మంచిది. నేనైతే శుక్రవారం పెట్టుకుంటాను. రాగి ఆకుకి కొంచెం హోల్ పెట్టి ఒత్తి అయితే దానిలోంచి తీసుకుని మనకి పాలల్లోకి మునక్కోకుండా తీసుకున్నాను. అమ్మవారి 108 అష్టోత్తర నామాలు అయితే చదువుకున్నాను. అమ్మవారి నామాలు చదువుకొని పూజ అయితే కంప్లీట్ అయింది. ఓం శ్రీ మాత్రే నమః.